పార్ట్కి కంటిన్యూషన్ చూద్దాం. నేనేం చెప్పుకున్నాం, మోషన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, ఆ పార్ట్కి కంటిన్యూషన్ చూద్దాం. కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం అంటే ఏంటి, మొమెంటంని ఎలా డినోట్ చేస్తాం, అంటే పి, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ అంటే ఏంటి, వెయిట్. సో ఇది కెమిస్ట్రీలో మనకు తెలిసిద్ది, అప్పుడు చెప్దాం. ఇవి వెలాసిటీ అంటే తెలుసు. వెలాసిటీ అంటే ఏంటిది, డిస్ప్లేస్మెంట్ బై టైం. ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటం. మొమెంటం డినోటెడ్ బై పి. యూనిట్స్ ఏమవుతాయి, మాస్కి యూనిట్స్ ఏమవుతాయి అంటే కేజీస్. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మొమెంటంకి యూనిట్స్. మొమెంటంకి దీని డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. ద ప్రొడక్ట్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్, ది ప్రొడక్ట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అయినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి, దాంట్లో ఎలా మూవ్ అవుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది. ఉన్న ఆబ్జెక్ట్కి మాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనిషి ఇలా నడుస్తున్నాడు అనుకున్నాం, మనిషికి ఒక వెయిట్ ఉంటుంది, మనిషికి ఒక మాస్ ఉంటుంది. మాస్ అంటే ఆల్మోస్ట్ వెయిట్. సో ఎంత స్పీడ్తో నడుస్తున్నాడు, ఎంత వెలాసిటీతో నడుస్తున్నాడు అని మనం చెప్పగలం. సో అదే మొమెంటం అంటే. ది ప్రొడక్ట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటం, లీనియర్ మొమెంటం. మొమెంటం ఈజ్ డినోటెడ్ బై పి. ఫార్ములా P = mv. మాస్కి యూనిట్స్ ఏంటి అంటే కేజెస్, వెలాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ దీనికి యూనిట్స్. ఇప్పుడు చూద్దాం అది మొమెంటం అంటే. ఇప్పుడు మొమెంటం కాకుండా ఇంపల్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇంపల్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక బాడీ ఉండి దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఫోర్స్ అప్లై చేసాం. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి, ఇంటర్నల్ అంటే లోపల నుంచి అప్లై అవ్వబడిన ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి మనం ఇలా పుష్ చేయడం. సపోజ్ ఇది ఉంది, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్. అలా ఇది ఎందుకు కదిలింది, మనం అలా పుష్ చేయడం వల్ల కదిలింది. బయట నుంచి ఎవడో ఒకటి ఫోర్స్ ఇస్తే దాన్ని ఏమంటాం మనం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇంపల్స్ కేసులో చూద్దాం. ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఆపరేటెడ్ లేదా అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, కొంచెం టైంలో దీని మీద కొంచెం ఫోర్స్ కానీ అప్లై చేస్తే దాన్ని మనం ఇంపల్స్ అంటాం. అంతే. ఇంపల్స్ని దేంతో డినోట్ చేస్తామంటే జే. ఇవి ఇంపార్టెంట్. ఇంపల్స్ని దేంతో డినోట్ చేస్తామంటే జే. ఫార్ములా ఏం చెప్పుకుంటాం అప్పుడు, ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. సో యూనిట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతిదానికి మనం యూనిట్స్ తెలుసుకోవాలి. యూనిట్స్, ఫోర్స్కి ఏంటి యూనిట్స్, న్యూటన్స్. టైంకి సెకండ్స్. న్యూటన్ సెకండ్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ టైం ఈజ్ కాల్డ్ ఇంపల్స్. ది ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ మొమెంటం డినోటెడ్ బై పి. ఇప్పుడు కేసెస్ చూద్దాం కొన్ని. సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. లీనియర్ మొమెంటంకి చూద్దాం. మనం కొన్ని కేసులు తెలుసుకుందాం చెప్పుకున్నాక. ఫస్ట్ P = mv కదా. మాస్ పెరిగితే మొమెంటం పెరిగిద్ది, వెలాసిటీ పెరిగినా మొమెంటం పెరిగిద్ది. ఎందుకు, ఇవన్నీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇలా ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇది పెరిగితే ఇది పెరిగిద్ది అన్నాడు. ఒకవేళ P = m/v అన్నాం అనుకో, మాస్ పెరిగితే మొమెంటం పెరిగిద్ది. జస్ట్ కేసు చెప్తున్నా, ఫార్ములా ఇదే, కేసు చెప్తున్నా. ఒకవేళ మామూలుగా మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఎలా చెప్పాలంటే, బై ఉందనుకో, ఇప్పుడు ఈ బై ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎలా, P పెరిగితే V వాల్యూ తగ్గిద్ది, V వాల్యూ పెరిగితే P వాల్యూ తగ్గిద్ది. అలా. ఒకవేళ మాస్ ఉంది, ఇప్పుడు మాస్ పెరిగితే మొమెంటం పెరిగిద్ది. ఎందుకు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్స్ చూద్దాం, అంటే రియల్ లైఫ్లో ఇవి ఎక్కడెక్కడ వాడతాం మనం అని. సపోజ్ ఒక క్రికెటర్ ఉన్నాడు. ఒక క్రికెట్ ప్లేయర్ ఏం చేస్తాడు, క్యాచ్ పట్టేటప్పుడు ఇలా సపోజ్ ఇలా క్యాచ్ పడుతున్నాడు, ఇవి చేతులు అనుకున్నాను, ఇలా క్యాచ్ పడుతున్నాడు అనుకో, చేతులు అంతే పెట్టాడు. క్యాచ్ పట్టంగానే జస్ట్ ఇలా వెనక్కి లాగుతాడు. ఇలా పట్టుకున్నాడు అనుకో, జస్ట్ ఇలా లాగుతాడు పక్కకి. ఎందుకు,
అంతే ఉంచాడనుకో చెయ్యి దెబ్బ తగిలిద్ది. చెయ్యి దెబ్బ తగిలి చెయ్యి కట్ అయిపోద్ది. సపోజ్ ఇక్కడ క్యాచ్ పట్టుకున్నాడు ఇలా. ఇలా పట్టుకున్నాడనుకో బాల్‌ని జస్ట్ ఇలా పట్టుకొని ఇలా వెనక్కి లాగుతాడు. దెబ్బకి ఇలా వెనక్కి లాగేస్తాడు. ఎందుకు? దెబ్బలు తగలకుండా. అక్కడేమైద్దంటే మొమెంటం అక్కడ ఆగిపోకుండా ఇట్లా వెనక్కి కట్ అవుతా ఉంటది. వెలాసిటీ బాల్ వచ్చే స్పీడ్ గట్టిగా వస్తది. స్పీడ్‌గా వస్తుందంటే వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు. అదే ఒక గట్టి ఆబ్జెక్ట్ తగిలి ఆగిపోయిందనుకో ఇక్కడ డ్యామేజ్ అయిపోద్ది. దాన్ని తగ్గించడానికి ఫీల్డర్ ఏం చేస్తాడు? ఇట్లా వెనక్కి లాగుతాడు చేతిని. ఇలా వెనక్కి లాగేస్తాడు క్యాచ్ పట్టంగాల్నే. అది దేనికి ఎగ్జాంపుల్ అంటే లీనియర్ మొమెంటంకి ఇంజరీస్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఏ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. మనం లీనియర్ మొమెంటం అని చెప్పాలి. రెండోది మనం కొన్ని బస్సెస్ కింద వెహికల్స్ కింద స్ప్రింగ్స్ చూస్తాం. చాకప్లు అంటాం కదా, చాకప్స్ అంటారు. ఇప్పుడు కొన్ని గేర్ల బళ్ళు ఉంటాయి, పెద్ద బళ్ళు ఉంటాయి, మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా. సో వాటికి ఇలా స్ప్రింగ్స్ ఉంటాయి రెండు పక్కల బండికి. ఎందుకు? ఏదైనా ఎత్తు వచ్చిందనుకో గబక్కన గుద్దేయంగానే బండి మొత్తం పీస్ అయిపోద్ది, పార్ట్ అయిపోద్ది. చాలా ఒక 10 సంవత్సరాలు రావాల్సిన బండి 2 సంవత్సరాల్లోనే అయిపోద్ది అట్లా తోలితే. సో దాన్ని అవాయిడ్ చేయడానికి గతుకులు వచ్చినప్పుడు ఈ స్ప్రింగ్ మోషన్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రింగ్వి ఇలా కిందకు డౌన్ అవుతాయి. ఇలా కిందకు డౌన్ అయ్యాక జస్ట్ ఇలా ప్రెస్ కొట్టి ఇలా పైకి లెగుస్తాయి. కాబట్టి అవి ఎందుకు? అలా గుద్దుకోవడం వల్లనే స్పీడ్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయిపోతుంది. మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నాం, గట్టి కుదరని గుద్దామనుకో ఏమైద్ది? అంత స్పీడ్ని ఒక్కసారి మనం ఆపలేం. లేదా అంత స్పీడ్ ఒక్కసారి దేనికైనా గుద్దుకుంటే ఆగదు, మనం ముందుకెళ్ళి పడిపోతాం. సో గతుకులు ఉన్నాయనుకో గతుకుల్లో కూడా బండి ఒకసారి ఊగిపోద్ది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి బండిలో ఉంటాయి ఇలాంటివి. ఎక్కడ ఉంటాయి? సీట్ దగ్గర ఉంటాయి, బండికి ముందు చక్రం దగ్గర కూడా ఉంటాయి ఇలా స్ప్రింగ్స్ ఉంటాయి. సో అవి ఇది మొత్తం దేని మీద వర్క్ అవుతాయి అంటే ఈ లీనియర్ మొమెంటం మీద వర్క్ అవుతాయి. ఇంకా మూడోది ఏం చేస్తాం మనం? సపోజ్ ఏదైనా పూల దండలు కట్టాలి, లేదా ఏదైనా ఫోటో పెట్టుకోవాలి గోడకి. ఏం కొడతాం? మేకు కొడతాం. ఇంత మేకు పెట్టుకున్నాం, ఇంత మేకు ఉంది, చిన్న స్విచ్తో కొడితే దిగదు, ఎప్పుడుకో దిగిద్ది. అదే ఇంత పెద్ద స్విచ్తో కొట్టామనుకో, పెద్ద స్విచ్తో దెబ్బకి దిగిపోతూ ఉంటుంది. ఇది దేనికయ్యా అంటే లీనియర్ మొమెంటం కేసు. ఎందుకు? ఎంత పెద్ద స్విచ్తో కొడితే అంత లోతుగా దిగిద్ది, ఎంత ప్రెజర్ అప్లై చేస్తే మనం దాన్ని ఏమంటాం, ఎంత వెలాసిటీతో స్పీడ్కి కొట్టినా, ఎంత బరువు పెట్టి కొట్టినా ఇది అంత లోతుగా దిగిపోద్ది. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే లీనియర్ మొమెంటం లేదా ఇంపల్స్. విత్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇంపల్స్? షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తాం, ఒక దెబ్బకి గట్టి కొట్టేసాం, ఒక దెబ్బకి దిగిపోద్ది. ఇంపల్స్కి ఎగ్జాంపుల్ హిట్ ద నెయిల్ ఇంటూ ద డెప్త్. అది. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి? ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చిన, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని ఇచ్చిన ఎలా రాయాలో చూద్దాం. ఇదేంటి అంటే ఈ సెంటెన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొమెంటం నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే మొమెంటం అనేది ఎవడో క్రియేట్ చేయడు, ఎవడో డిస్ట్రాయ్ చేయడు, కానీ అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చెప్పేదే ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఈ మొమెంటం ప్లేస్లో ఎనర్జీ ఉందనుకో, సేమ్ ఎనర్జీ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఈ డెఫినేషన్ మనం నేర్చుకుంటాం. అది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే. ఇప్పుడు కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి భూమి మీద, 4 రకాల ఫోర్సెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. 4 రకాల ఫోర్సులు ఏంటి అంటే ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్, బి అంటే రెండోది వీక్ ఫోర్స్, మూడోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, నాలుగోది న్యూక్లియర్ ఫోర్స్. ఇప్పుడు ఒక్కొక్క డిస్కస్ చేద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటిది?
భూమి ఆబ్జెక్ట్స్ అంటే దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది కదా, అదే గురుత్వాకర్షణ శక్తి. సో ఇదేందయ్యా అంటే వీకెస్ట్ అమాంగ్ ఆల్ 4 ఫోర్సెస్, వీకెస్ట్ అన్నిటికంటే చాలా వీకెస్ట్ ఫోర్స్ ఇది సెలిస్టియల్ బాడీస్లో ఎక్కువ ఉంటుంది. సెలిస్టియల్ బాడీ మీద ఎక్కువ ప్రభావం చూపిద్ది. అంటే గాల్లో ఉంటాయి కదా ఆకాశంలో, ఎలాంటివి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి వాటి మీద ఇది కొంచెం గుర్తించదగింది లేదా ఎఫెక్ట్గా ఉంటుంది. అదే భూమి మీద నెగ్లిజిబుల్ కొన్ని అలాంటి లైటర్ దాన్ని ఏమంటాం, బరువు తక్కువగా ఉన్న వాటి మీద, అసలు బరువే లేని వాటి మీద ఇవి అసలు ఈ ఫోర్స్ పనిచేయదు. ఇది అనేది గ్రావిటేషనల్ ఫోర్స్. మనకు ఒక వాల్యూ ఉంటుంది, అది నేర్చుకోవాలి. గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూని దేంతో డినోట్ చేస్తామంటే జీతో డినోట్ చేస్తాం. వాల్యూ ఏంటి అంటే 6.67 × 10⁻11 న్యూటన్స్. 6.67 × 10⁻11 న్యూటన్స్. అంత ఇంపార్టెంట్ లేదు, జస్ట్ ఫస్ట్ 2 పాయింట్స్. వీకెస్ట్ అమాంగ్ ఆల్ ఫోర్సెస్. ఎక్కువ దీనికి సిగ్నిఫికెన్స్ అక్కడ ఉంటుంది, సెలిస్టియల్ బాడీస్ మీద ఎక్కువ ఉంటుంది. లైటర్ పార్టికల్స్ లేదా లైటర్ అసలు బరువు లేని వాటి మీద, నెగ్లిజిబుల్ వాల్యూస్ మీద అసలు ఇది ఫోర్స్ పనిచేయదు, వేస్ట్ అని అర్థం. ఇప్పుడు రెండో ఫోర్స్ ఏంటిది? వీక్ ఫోర్స్. ఈ వీక్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వీక్ ఫోర్స్ అంటే ఏంటంటే తెలియాలంటే మనకు ఫస్ట్ ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రోటాన్ తెలియాలి. ఈ మూడు ఎక్కడ ఉంటాయి అంటే ఒక ఆటంలో ఉంటాయి. ఒక ఆటం ఎలా ఉందనుకున్నాం అనుకో, ఇది న్యూక్లియస్ అంటే కేంద్రకం అంటే ఏంటిది, ఎక్కడ ఉంటుంది? సెంటర్, ఇది ఆటంకి మధ్యలో ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. దీని లోపల ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. ప్రోటాన్స్ అంటే పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ చార్జ్. ఈ వీక్ ఫోర్స్ అంటే ఏందయ్యా అంటే ఎలక్ట్రాన్ ఎమిషన్, అంటే ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళడం లేదా ఎలక్ట్రాన్ అనేది లోపలికి రావడం జరగటం వల్ల ఏమైద్ది, ఈ న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయిపోద్ది. ఎప్పుడు? ఇది బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇది లోపలికి వచ్చినప్పుడు, ఎలక్ట్రాన్ లోపలికి వచ్చినప్పుడు ఈ న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయిపోద్ది. అలా కన్వర్ట్ అయిపోయినప్పుడు ఒక ఫోర్స్ రిలీజ్ అయ్యిద్ది. అదే మనం వీక్ ఫోర్స్ అంటాం. దీన్నే మనం వీక్ ఫోర్స్ అంటాం. ఇది ఈ వీక్ ఫోర్స్ అంటే. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడేం ఫోర్స్? మూడోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి అంటే ఈ ఫోర్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే అన్ని చార్జ్డ్ పార్టికల్స్ మీద. పార్టికల్స్ అంటే ఏంటిది? చార్జ్డ్ పార్టికల్ అంటే ఎలక్ట్రాన్ ఉండాలి, ప్రోటాన్ ఉండాలి, ఇది ఆటం అయిపోద్ది. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏంటి అంటే ప్లస్ మైనస్ కలిగి ఉండేవి, అవి మనకి తర్వాత వస్తాయి. నేను చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. చార్జ్డ్ పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అని కలిగి ఉండేది లేదా నెగిటివ్ ఛార్జ్ అని కలిగి ఉండేది. వీటి మీద కనపడేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అంటే మనం గుర్తించగలుగుతాం, మన కాళ్ళతో కాదు కానీ జస్ట్ నేచర్లో ఇవి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే అన్ని ఆటమ్స్ మీద ఉంటుంది, అన్ని పాజిటివ్ ఛార్జ్ మీద ఉంటుంది, అన్ని నెగిటివ్ ఛార్జ్ మీద మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని మనం గుర్తించగలం. సో మనం ఇవి వచ్చినాయి కాబట్టి ఇంకొకటి చెప్తున్నాం, 2 మైనస్లు కలవు. ఎందుకు? లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్స్ ఈచ్ అదర్ అంటారు. లైక్ చార్జెస్ అంటే ఏంటంటే 2 ప్లస్లు 2 మైనస్లు అసలు కలవు. 2 ప్లస్లు కలవు, 2 మైనస్లు కలవు. లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్స్ అంటే ఏంటిది? విడిపోవడం, అసలు దగ్గరకు కూడా రావు. మనం 2 అయస్కాంతాలు రెండు ఒకే సైడ్ని ఇట్ట అంటించడానికి ట్రై చేస్తే మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది, అసలు మనం ఎంత గట్టిగా ట్రై చేసినా అవి దూరంకి వెళ్తూనే ఉంటాయి. అప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే మరి మనం పెడుతున్న ఈ 2 సైడ్లు, ఈ సైడు లైక్ చార్జెస్ అని మనం అనుకుంటాం. అదే దీన్ని జస్ట్ అలా రొటేట్ చేసామనుకో, 2 కలిస్తే అంటే ఇది ప్లస్ అనుకున్నాం అనుకో, ఇది మైనస్ అవ్వాలి, ఇది మైనస్ అనుకున్నాం అనుకో, ఇది ప్లస్ అవ్వాలి. అయస్కాంతాల్లో చెప్తున్నాం మామూలుగా. ఎందుకు ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అని. సో లైక్ చార్జెస్, 2 లైక్ చార్జెస్ రిపెల్స్ ఈచ్ అదర్. అన్లైక్ చార్జెస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లేదా ఒకటి మైనస్ ఒకటి ప్లస్, అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇది లైక్ చార్జెస్ రిపెల్స్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అసలు ఇది చూద్దాం, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్లో ఏమో చూడు, ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ ఫోర్సు, మ్యాగ్నెటిక్
మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ 2 కంబైన్డ్ ఫోర్స్‌ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. ఈ రెండిటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. సో, ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ 2 కలిపి ఒక బాడీ మీద యాక్ట్ అయినాయి అయితే, అంటే రెండిటిని కలిపి ఒక బాడీ మీద ప్రయోగించాం. అప్పుడు వచ్చే ఫోర్స్‌ని మనం ఏమంటామంటే లారెంజ్ ఫోర్స్. లారెంజ్ ఫోర్స్. ఈ లారెంజ్ ఫోర్స్ ఇంపార్టెంట్. డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇఫ్ బోత్ magnetic force and electric force combinedly acted on a body is called Lorentz force. లారెంజ్ ఫోర్స్. ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఏంటంటే F ఈక్వల్ టు QE ప్లస్ QVB సైన్ థీటా. QVB సైన్ థీటా. ఈ సైన్ థీటా పైన ఉంటుంది. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. Q అంటే ఏంటిది? చార్జ్ ఆఫ్ ఎ పార్టికల్. ఈ చార్జ్, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఈక్యూ అన్న ఛార్జ్. వి అంటే వెలాసిటీ. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డినోటెడ్ బై బి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డినోటెడ్ బై బి. సో ఇఫ్ ఆ డెఫినేషన్ మనకు గుర్తుండాలి. ఏంటది? ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టెడ్ ఆన్ ఎ బాడీ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ లారెంజ్ ఫోర్స్. అది మనకు గుర్తుండాల్సింది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి. ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ చూద్దాం. ఇప్పుడు ఫైనల్ ఫోర్స్ ఏంటంటే న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్. న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్. ఇట్ ఈస్ 1000 times greater than gravitational force. అడుగుతాడు. 1000 times greater than gravitational force. స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ఆల్. న్యూక్లియర్ ఫోర్స్ ఎప్పుడు వచ్చేది మనకి? 2 కారణాల వల్ల మనకు వస్తుంది. ఫస్ట్, న్యూక్లియర్ ఫ్యూజన్ కలవడం వల్ల. న్యూక్లియర్ ఫ్యూజన్ 2 యాటమ్స్ని కలవడం వల్ల ఈ ఒక ఫోర్స్ రిలీజ్ అయితే దాన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. 2, న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక ఆటమే 2గా విడిపోవడం. సూర్యుడిలో జరిగేది ఏంటిది? ఇట్స్ న్యూక్లియర్ ఫిజన్. సూర్యుడిలో ఉండే గ్యాసెస్ ఏంటిది? హైడ్రోజన్, హీలియంని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే H2గా రిప్రజెంట్ చేసుకుంటాం, అంటే హెచ్గా. సో ఈ హీలియం ఏమైందంటే 2గా విడిపోయి హైడ్రోజన్గా మారిద్ది. ఇప్పుడు చూద్దాం అసలు గ్రావిటేషన్ అంటే ఏంటి. గ్రావిటేషన్ అంటే ఏంటంటే వీకెస్ట్ ఫోర్స్ కదా. వీకెస్ట్ ఫోర్స్ ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో 2 కన్ఫామ్గా ఆకర్షించుకుంటాయి. దాన్నే మనం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ బై ఇట్స్ మాస్. ఎవ్రీ బాడీ, ఇదొక బాడీ కన్ఫామ్గా ఈ 2 అట్రాక్ట్ చేసుకుంటాయి. అది లా గ్రూప్. దాన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మాస్. వర్చ్యూ అంటే ఏంటి? వర్చ్యూ అంటే టెక్నికల్ వర్డ్. అది నిజం లేదా వాటి అని వస్తుంది. సో అది ఈ గ్రావిటేషన్ అంటే. ఇప్పుడు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ చూద్దాం. న్యూటన్ గ్రావిటేషన్ గురించి ఏం చెప్పాడంటే న్యూటన్ 2 తీసుకున్నాడు. 2 ఆబ్జెక్టులు తీసుకున్నాడు. దీని మాస్ అంటే దీని వెయిట్ m1 అనుకున్నాడు, దీని వెయిట్ m2 అనుకున్నాడు. దీని మధ్య ఉన్న డిస్టెన్స్ని r అనుకున్నాడు. అంటే 2 దూరంగా పెట్టాడు. ఈ మధ్యలో డిస్టెన్స్ r. ఓకే. అప్పుడు న్యూటన్ ఏం చెప్పాడంటే ద ఫోర్స్ యాక్టింగ్ is directly proportional to m1 and n2. Force is inversely proportional to square of the distance. ఇది చెప్పింది. square of the distance inversely proportional to square of the distance. ఓకే, సింపుల్. Force is directly proportional to m1 and n2. Force is inversely proportional to square of the distance. స్క్వేర్ ఏంటది? ఆర్కి స్క్వేర్ అంటే r². అదే రాసుకున్నా. ఇప్పుడు 2 కలిపి రాద్దాం. F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 బై r². ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ పోగొట్టాలి అంటే ఏదో ఒక కాన్స్టెంట్ మనం రాసుకోవాలి ఎక్కడైనా.
ప్రపోర్షనాలిటీ అది పోగొట్టడానికి న్యూటన్ జీ అనే కాన్స్టెంట్ రాసుకున్నాడు. gm1m2/r². ఈ జీ వాల్యూ ఉందాడు వచ్చిందిగా మనకి. ఏంటిది అది 6.67 ఇంటూ 10⁻11. 6.67 ఇంటూ 10⁻11. సో అది ఈ వాల్యూ. ఇది కనుక్కున్నాడు. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద న్యూటన్స్ ఫార్ములా ఫర్ గ్రావిటేషన్ అని అడుగుతాడు. సో F = gm1m2/r². క్వశ్చన్ అడుగుతాడు. If the distance increased between the two objects, what happened to force? Options: increase, decrease, remaining same, none of the above. ఇన్వర్స్లీ ఉన్నాయి. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిద్ది. ఎందుకు? రెండు ఇన్వర్స్లో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఫోర్స్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంక్రీజ్ అయింది, మరి ఫోర్స్ ఇంక్రీజ్ అయ్యిద్దా అవదా? అయ్యిద్ది. ఎందుకు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. F = m1m2/r². ఏం చేయాలి? జస్ట్ రెండు బాడీలు తీసుకున్నాడు, వాటి మాస్కి m1 అండ్ m2 పేర్లు పెట్టాడు. సపోజ్ మనం 21, 26 కూడా అనుకోవచ్చు. నేను ఫార్ములా ప్రకారం చెప్తున్నాను. డిస్టెన్స్ ఆర్ ఒక రెండు సపరేటెడ్ అది కొంత దూరంలో పెట్టుకున్నాడు, రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ అనుకున్నాడు, మనం ఫార్ములా రాసుకున్నాం. సో ఇది న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన కొత్త పదం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే అసలు ఏంటి అంటే, మనం సపోజ్ ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ల మీద ఉన్నాం. 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద ఉంటే జస్ట్ కింద పడేసాం. ఎవరిని కాదు, జస్ట్ ఒక స్టోన్ని కింద పడేసాం అనుకో, ఇది ఫ్రీగా కిందకి ఫాల్ అయ్యిద్ది. ఫ్రీగా కిందకి ఫాల్ అయ్యిద్ది అంటే ఇక్కడ నుంచి కొంత స్పీడ్తోనే కదా కిందకి రావాల్సింది. స్పీడ్ ఉంటే ఖచ్చితంగా వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఉంటే యాక్సలరేషను ఉంటుంది. ఇప్పుడు చెప్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ మొదలుపెట్టాడు. ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి మెల్లిగా ఫాలో అవుతా కిందకు వచ్చి కిందకు రాయి తగిలి కింద ఉండిపోద్ది రాయి. ఎప్పుడేమైందంటే ఇలా పడుతున్నప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోద్ది. ఎందుకు? పైనుంచి 0 నుంచి మొదలైద్ది. సపోజ్ ఇక్కడ 0 అనుకో, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అయిద్దో, ఇక్కడికి వస్తే 12 అయిద్దో, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 0 అయిపోయింది. ఎందుకు? కింద దగ్గర ఆగిపోయింది కాబట్టి. సో ఇలా ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ కూడా పెరిగిపోద్ది. వెలాసిటీ పెరిగిందంటే యాక్సలరేషన్ పెరిగిద్దిగా. ఎందుకు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. అంతే కదా. A = v/t మనం డిస్కస్ చేసుకున్నాం. సో యాక్సలరేషన్ పెరిగింది. అసలు ఎందుకు పైనుంచి ఇట్లా కిందకి పడుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల. అంతే కదా. ఏదైనా ఆబ్జెక్ట్ పైనుంచి మనకి కింద పడుతుందంటే మనకు ఖచ్చితంగా కింద ఏదో ఫోర్స్ అప్లై అవుతుంది, ఏదో అట్రాక్ట్ చేస్తుంది, ఒక అయస్కాంతం లాగా అని. ఆ అయస్కాంతమే మనకి ఇప్పుడు మ్యాగ్నెట్. భూమి మనకి భూమి నుంచి జనరేట్ అవుతున్న ఫోర్స్ కాబట్టి దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దీనివల్ల జనరేట్ అవుతుంది కాబట్టి మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అసలు ఎంత యాక్సలరేషన్ డ్యూ అని కనుక్కునే కాన్సెప్టే ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సింపుల్. ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఉంది, పైనుంచి కింద పడుతుంది. పైనుంచి కింద పడేది వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఒకచోట లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. వెలాసిటీ ఇంక్రీజ్ అయితే యాక్సలరేషన్ కూడా పెరిగింది. ఇది మొత్తం ఎందుకు జరుగుతుంది? అసలు ఈ కింద గ్రావిటీ ఉండడం వల్ల. పైనుంచి కింద పడుతుందంటే ఖచ్చితంగా అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. కాబట్టి జనరేట్ అయ్యే యాక్సలరేషన్ వాల్యూ ఎంత? గ్రావిటీ వల్ల జనరేట్ అవుతుంది కాబట్టి ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనం కనుక్కుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని దేంతో రిప్రజెంట్ చేస్తారు అంటే స్మాల్ జీ. ఈ స్మాల్ జీ వాల్యూ మనకి చాలా ఇంపార్టెంట్. స్మాల్ జీ వాల్యూ = 9.8 m/s². 9.8 m/s². ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమం ఎట్ పోల్స్. పోల్స్ అంటే కరెంట్ పోల్స్ కాదు. మన భూమి ఇలా ఉంటే ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇది ఈక్వేటర్. అది మనకు గుర్తుండాలి. నార్త్ పోలు, సౌత్ పోలు, ఈక్వేటర్. జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం ఎట్ పోల్స్. ఇక్కడ జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జీ వాల్యూ మినిమం ఎట్ ఈక్వేటర్. జీ వాల్యూ మినిమం ఎట్ ఈక్వేటర్. కొన్నిసార్లు ఏమంటాడు? మన ఫార్ములా ఏంటిది? F = ma. కొన్నిసార్లు యాక్సలరేషన్ అవ్వకుండా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్తాడు వాల్యూ. అప్పుడు ఫోర్స్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం రాసుకుంటాం మనం? F = mg. యాక్సలరేషన్ ఇచ్చినప్పుడేమో F = ma రాస్తాం ఫోర్స్ కనుక్కోమంటే. ఒకవేళ
యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఇచ్చాడనుకో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ రాసుకుంటాం. ఇది. ఇప్పుడు ఒకవేళ వాడేమిస్తాడు, భూమి వాల్యూ ఇస్తాడు, భూమి యొక్క రేడియస్ ఇస్తాడు, భూమి యొక్క మాస్ ఇస్తాడు. అప్పుడు ఫోర్స్ మనం ఎలా కనుక్కోవాలి? లేదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా అప్పుడు జీ వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి అంటే మనం జీ ఈక్వల్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్. ఈ అంటే ఎర్త్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ హోల్ స్క్వేర్, ఎంఈ అంటే మాస్ ఆఫ్ ద ఎర్త్. జీ వాల్యూ మనకు కాన్స్టెంట్ తెలుసు, ఏంటిది 6.67 అది. ఈ జీ వాల్యూ అంతా 9. వాడేం అడుగుతాడు, ఏదో కనుక్కోమంటాడు. ఎగ్జాంపుల్ ఏంటి, మాస్ ఆఫ్ ద ఎర్త్ కనుక్కోమంటాడు రేడియస్ ఇచ్చేసి. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది, జీ ఈక్వల్ టు G ఇంటూ ఎంఈ బై ఆర్ఈ స్క్వేర్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినవి అవి 3 ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేమో అప్లికేషన్స్ ఆఫ్ జీ చూసుకుని విల్ క్లోజ్ దిస్ చాప్టర్. అప్లికేషన్స్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది మనకి, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి మనం దీని గురించి తెలుసుకోవాల్సింది. అప్లికేషన్స్, జీ వాల్యూ ఎక్కడ పెరిగిద్ది అని చెప్పుకున్నాం. మ్యాక్సిమం ఎట్ పోల్స్, మినిమం ఎట్ ఈక్వేటర్. ఈ జీ వాల్యూ సపోజ్ మనం రాయి తీసుకుని ఇలా పైకి సిరేసినప్పుడు ఏమైద్ది అంటే జీ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్దీ, భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తగ్గిపోద్ది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి సపోజ్ ఇది భూమి అనుకున్నాం అనుకో, పైకి వెళ్తే డిక్రీజ్ అయిపోతుంది, కిందకి వెళ్ళిన భూమి నుంచి వాల్యూ డిక్రీజ్ అయిపోద్ది. వాల్యూ కింద నుంచి వచ్చేదానికన్నా జీ కంటే, అంటే కింద నుంచి వచ్చేదానికి ఒక జీ ఉంటుందని చెప్పుకున్నాం, యాక్సిలరేషన్. ఈ జీ అంటే ఇక్కడ యాక్సిలరేషన్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కింద నుంచి వచ్చే వాల్యూ సపోజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కంటే పైకి వెళ్ళే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ ఉంటుంది. అంటే పైకి వెళ్ళేదానికన్నా కిందకు వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇవి మిస్లీనియస్ అంటే ఏంటి, జస్ట్ ఫ్యాక్ట్స్ లాంటివి. ఇప్పుడు అప్లికేషన్స్ మనం చూద్దాం. అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఇది రియల్ లైఫ్లో మనకు యూజ్ అవుద్ది అని. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది అంటే సపోజ్ మనం లిఫ్ట్ ఎక్కాం. 3 కేసులు ఉంటాయి లిఫ్ట్లో. ఏముంటాయి లిఫ్ట్లో, ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్తాం, 2 పైనుంచి కిందకు వస్తాం. 3వ కేసు, లిఫ్ట్ తెగిపోయింది అనుకో. లిఫ్ట్ తెగిపోతే ఏం చేస్తాం, ఏడు నుంచి వస్తాం, తెగిపోయింది, చాలా స్పీడ్గా కిందకు వస్తాం. ఇవి కేసులు. ఇప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం, అప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమైందంటే దానివల్ల మనిషి ఉన్న వెయిట్ కంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తాడు. కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనిషి ఉన్న వెయిట్ కంటే చాలా ఎక్కువ వెయిట్గా వాడికాడే అనిపిస్తాడు. ఎందుకు, కింద నుంచి పైకి వెళ్తున్నాం, అప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమైంది, తగ్గిపోద్ది కాబట్టి మనిషి ఉన్నదానికంటే వెయిట్ ఎక్కువ కనిపిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ, ఇక్కడ తక్కువ, యాక్సిలరేషన్ గ్రావిటీ తక్కువ. అదే పైనుంచి కిందకు వస్తున్నాడు అనుకో, స్పీడ్గా కిందకు వస్తున్నాడు, కిందకు వచ్చినప్పుడు ఏమైద్ది, ఉన్నదానికంటే ఇక్కడ ఏమైద్ది, గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అయ్యింది. ఎందుకు, పైనుంచి కిందకు వచ్చేదానికి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అయ్యేది కాబట్టి జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. యాక్సిలరేషన్ గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల మనిషి లైట్గా ఫీల్ అవుతాడు లిఫ్ట్ ఎక్కినప్పుడు, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, కింద నుంచి పైకి వెళ్ళేదానికి కంటే. దాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక పార్టికల్ అంటే ఒక ఆబ్జెక్ట్ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు దాని జీ వాల్యూ తగ్గిపోద్ది, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు దాని జీ వాల్యూ పెరిగిపోద్ది. దానివల్ల మనిషి లిఫ్ట్లో నుంచి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు వాడు యాక్చువల్ వెయిట్ కంటే ఉన్న వెయిట్ తక్కువ, ఇక్కడ ఉండే వెయిట్ తక్కువ కిందకు వస్తున్నప్పుడు. అదే ఇప్పుడు కాన్స్టెంట్గా ఉందనుకో వాల్యూ, అంటే ఇది ఎలా వెళ్ళిందో లిఫ్ట్ మళ్ళీ సేమ్ అదే స్పీడ్తో కిందకు వచ్చిందనుకో, చేంజ్ ఉండదు, అది కాన్స్టెంట్ వెలాసిటీ అంటాం. అదే ఒకవేళ లిఫ్ట్ తెగిపోయి ఒక దెబ్బ కిందకి ఎంత స్పీడ్గా వస్తుంది కిందకి. సో ఈ లాస్ట్ కేసు ఏంటి, ఇప్పుడు రోప్ తెగిపోయింది, లిఫ్ట్ యొక్క రోప్ తెగిపోతే ఏమైంది, అది ఎంత స్పీడ్ కిందకు వస్తుంది, చాలా స్పీడ్ కిందకు వస్తుంది. అప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమైంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనిషి ఉన్నదానికంటే చాలా తక్కువ వెయిట్ అనిపిస్తాడు. ఇలా ఒక్కసారి కిందకు గుద్దుకోగానే మనిషి ఒక్క దెబ్బకు రూఫ్కి తగులుతాడు. అది ఎందుకు చెప్పు,
ఎందుకయ్యా అంటే యాక్సిలరేషన్ గ్రావిటీ కంటే ఎక్కువ ఉంటుంది. యాక్సిలరేషన్ గ్రావిటీ కంటే ఎక్కువ ఉంటుంది. అంతే కదా! రోప్ తెగిపోయింది. నార్మల్‌గా రావాల్సిన దానికంటే నార్మల్‌గా ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడుంది. నార్మల్‌గా మెల్లిగా రావాలి. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కరెక్ట్‌గా కాన్స్టెంట్‌గా యాక్ట్ అయ్యిద్ది. ఒకవేళ తెగిపోయిందనుకో, తెగిపోతే ఎంత ఉంటది? చాలా స్పీడ్‌గా ఉంటది. చాలా స్పీడ్‌గా ఉండటం వల్ల ఏమైద్ది? లోపల ఉన్న మనిషి వెయిట్‌లెస్‌గా ఫీల్ అవుతాడు. అన్నిటికంటే మించి పై రూఫ్‌కి తగులుతాడు. పైన రూఫ్‌కి తగులుతాడు. ఇవి ఈ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఉన్న అప్లికేషన్స్. ఇప్పుడు ప్లానెట్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్స్ అనేవి వాటి గురించి కొన్ని లైట్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ కొన్ని ఉంటాయి. పిఎస్ఎల్‌వి అంటే ఏంటి? జిఎస్ఎల్‌వి అంటే ఏంటి? అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేందయ్యా అంటే స్పేస్‌లో అసలు ఈ స్పేస్‌లో ఏమున్నాయయ్యా అంటే స్పేస్‌లో మనకు మెయిన్‌గా నేర్చుకోవాల్సిందంటే రాకెట్స్. రాకెట్స్‌లో ఏముందంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటయ్యా అంటే పిఎస్ఎల్‌వి 2, జిఎస్ఎల్‌వి. పిఎస్ఎల్‌వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జిఎస్ఎల్‌వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ పిఎస్ఎల్‌వి ఎందుకు వాడతామంటే మనం లైట్ వెయిట్ ఆబ్జెక్ట్స్ క్యారీ చేయడానికి ఎక్కువ వాడతాం. ఈ జిఎస్ఎల్‌వి మోర్ వెయిట్ పెద్ద పెద్దవి క్యారీ చేయడానికి వాడతాం. అవి క్యారీ చేయడానికి మనం ఇవి వాడతాం. జిఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి. సో, మన ఇండియా వాళ్ళు కూడా ఫస్ట్ రాకెట్‌వి తయారు చేద్దాం అనుకున్నారు. సో, దానివల్ల మనోళ్ళు ఏం స్థాపించారు అంటే ఇస్రో స్థాపించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యా అంటే ఎప్పుడు 1969 ఆగస్ట్ 15th 1969 ఆగస్ట్ 15న ఈ ఇస్రో స్టార్ట్ చేశారు. సో, మనం స్పేస్ రంగంలో గుర్తుపెట్టుకోవాల్సిన 2 పేర్లు ఏంటయ్యా అంటే ఫస్ట్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ పేరేం పేరయ్యా అంటే ఇది విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అంటారు. విక్రమ్ సారాభాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్. విక్రమ్ సారాభాయ్ ఇస్రోకి ఫస్ట్ చైర్మన్ కూడా ఈయనే. విక్రమ్ సారాభాయ్. ఇప్పుడు నెక్స్ట్ మనోళ్ళు అప్పట్లో రాకెట్ పంపిద్దాం అనుకున్నారు. రాకెట్ పంపించాలంటే ఒక లాంచ్ స్టేషన్ కావాలి. అంటే రాకెట్ పంపించడానికి ఒక ప్లేస్ కావాలి. ఫస్ట్ మనకి ఇలాంటి స్పేస్ ఎక్కడ ఉంది అంటే కేరళలో త్రివేంద్రంలో తుంబా అనే ప్లేస్లో ఉంది. తుంబా ఫస్ట్ రాకెట్ని మనోళ్ళు సైకిల్ మీద తీసుకెళ్లారు. సైకిల్ మీద ఇండియా వాళ్ళు. సో, ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చారు. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత డెవలప్ అయిందని ఇండియా. మనోళ్ళు కూడా ఫస్ట్ ఏంటిది ఒక రాకెట్ని పంపిద్దాం అనుకున్నారు. దాని పేరు ఏం పేరయ్యా అంటే ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట. ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ సెంట్ ఇంటు ద స్పేస్ బై ఇండియన్స్. ఆర్యభట్ట 1975లో పంపించారు. 1975లో ఆర్యభట్ట శాటిలైట్ పంపించారు. ఫస్ట్ మ్యాన్ మేడ్ శాటిలైట్ ఇన్ ఇండియా ఆర్యభట్ట. ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటిది? స్పేస్లో ఆడిన ఫస్ట్ గేమ్ ఏంటి అని అడుగుతాడు. స్పేస్లో ఆడిన ఫస్ట్ గేమ్ చెస్. అదే ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిగా ఆకాశంలోకి వెళ్ళింది ఎవరు? ఎవరై అంటే రష్యన్. అంటే అప్పట్లో రష్యాకి యూఎస్ఏకి చాలా పోటీగా ఉండేది. అప్పట్లో ఏం చేశారంటే కుర్రోళ్ళు ఇప్పుడు రష్యా వాడు ఏం చేశాడు? వాళ్ళు ఫస్ట్ అంటే యూఎస్ఏ వాళ్ళు ఫస్ట్ రాకెట్ పంపించారు. అది రాకెట్ పంపిస్తే ఒక కుర్రోడు వచ్చి వాళ్ళు రాకెట్ పంపించారు. మరి మీరే పంపిస్తారా? అప్పుడు తలకొక్కున్న టైంలో రష్యా నుంచి ఒక కుర్రోడు వచ్చి వాళ్ళు రాకెట్టే పంపించారయ్యా, మీరు ఒక మనిషిని పంపించండి అన్నాడు. అలా ఫస్ట్ ఒక మనిషి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అతని పేరు ఏం పేరయ్యా అంటే యూరీ గగారియన్. అలా సో వీళ్ళైపోయిన తర్వాత యూఎస్ వాళ్ళు కూడా ఒక మనిషిని పంపించారు. సో ఇద్దరు ఈక్వల్గా అయ్యారు. మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది. ఇప్పుడు ఎవరిని పంపిద్దామా అంటే సో ఇద్దరు ఎవరు పంపించారు? ఇద్దరు మేల్స్నే పంపించారు. సరే రష్యా వాడు నువ్వు ఉమెన్స్ పంపి అన్నాడు. ఈ కుర్రోడే మళ్ళీ యూరీ గగారిన్ ఆయన ఎందుకు ఎంత బాధపడతావు? వాళ్ళిద్దరు పంపించారు కదా, నువ్వు విమెన్ పంపించు అన్నాడు. అలా పంపించిన ఉమెనే వాలెంటీనా తెరిస్కోవా. ఇద్దరు యుఎస్ఎస్ఆర్ వాళ్ళే. ఫస్ట్ మ్యాన్ ఇంటూ ద స్పేస్ ఈజ్ యూరీ గగారియన్. ఫస్ట్ ఉమెన్ ఇంటూ ద స్పేస్ ఈజ్ వాలెంటీనా తెరిస్కోవా. సో ఫస్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన జీవి ఏంటి అంటే చింపాంజీ వెళ్ళింది. సో అది మళ్ళీ వెనక్కి రాల. కానీ ఒక కుక్కను పంపించారు తర్వాత, లైకా అనే కుక్క.
లైకా అనే కుక్కని పంపించారు. అది మళ్ళీ వెనక్కొచ్చింది. లైకా అనే కుక్కని పంపించారు. సో, ఇలా మన స్పేస్ రంగం అంత అభివృద్ధి చెందింది. సో, మన ఇండియన్ ఆరిజిన్ ఒక అమ్మాయి ఉంది. ఇండియన్ ఆరిజిన్. స్పేస్‌లోకెళ్ళింది 2 సార్లు తిరిగొచ్చింది. ఎవరయ్యా అంటే కల్పన చావ్లా. కల్పన చావ్లా ఇండియన్ ఆరిజిన్ ఉమెన్. కొలంబియా నౌక ద్వారా చనిపోయింది. రిటర్న్ వస్తున్నప్పుడు చనిపోయింది. కొలంబియా స్పేస్ షిప్ ద్వారా చనిపోయింది. కిందకొస్తున్నప్పుడు. కల్పన చావ్లా ఇండియన్ ఆరిజిన్ ఉమెన్. అదే మనోళ్ళు ఇండియా మీదకి సో, మన తర్వాత యూఎస్ వాళ్ళు ఏం చేశారు? అరే వాళ్ళు అక్కడ పంపిస్తున్నారు కదా! మనం ఈసారి చంద్రుడి మీద పంపిద్దామని ఒక కుర్రోడిని పంపించారు చంద్రుడి మీదకి. ఎవరయ్యా అంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే కుర్రోడిని ఫస్ట్ చంద్రుడి మీదకి పంపించారు. ఇండియా వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇండియా వాళ్ళు ఎవరిని పంపించారు అంటే రాకేష్ శర్మని పంపించారు ఇండియా వాళ్ళు. ఇది మన స్పేస్ చరిత్ర ఇది. సో, ఈ లెసన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ లెసన్‌తో మళ్ళీ వద్దాం. బాయ్.